నమస్కారం. ఇది జాగృతి తెలుగు వారపత్రిక మార్చి 23, 2026 సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది. శీర్షిక రామాయణానికి శాస్త్రీయత. రామాయణం చరిత్రే అనడానికి అనేక భౌగోళిక, పురావస్తు, శాస్త్రీయ ఆధారాలున్నాయి. రామసేతు, అయోధ్య, జనకపూర్, చిత్రకూట్, దండకారణ్యం, హంపి, రామేశ్వరం, లేపాక్షి వంటి ప్రదేశాలు నేటికి ఉన్నాయి. శాటిలైట్ చిత్రాలు అందించిన రామాయణ కాలపు వృక్షశాస్త్ర, ఖగోళ శాస్త్ర ఆధారాలున్నాయి. ఇవి నాటి పురాతన చారిత్రక వాస్తవాన్ని సమర్థిస్తున్నాయి. రామసేతు తమిళనాడులో భాగమైన రామేశ్వర ద్వీపానికి, శ్రీలంకకు చెందిన మన్నర్ ద్వీపానికి మధ్య ఉన్న ఇసుక దిబ్బల శ్రేణి. వీటిలో ఇసుక సున్నపురాయి ఎక్కువ. హిందూ మహాసముద్రంలోని ఈ ఇసుక దిబ్బల పొడవు 18 మైళ్లు. 1788లో ఆస్ట్రేలియాకు చెందిన బొటానికల్ ఎక్స్ప్లోరర్ జోసెఫ్ పార్క్ అన్వేషణల ఆధారంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన మొదటి సర్వేయర్ జనరల్ జేమ్స్ రెనలే ఒక మ్యాప్ ని గీశాడు. దీనిని మ్యాప్ ఆఫ్ హిందూస్థానీ అని లేదా మ్యాప్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ అనేవారు. నాసా ఉపగ్రహ చిత్రాలు దీనిని ధృవీకరించాయి. వాల్మీకి రచన ప్రకారం శ్రీరాముడు వానర సైన్యం సాయంతో ఈ సేతువును నిర్మించాడు. పలు రకాల చెట్ల కాండాలతో, నీళ్లలో తేలియాడే ఇటుకలతో ఈ వారధిని నిర్మించి వానర సైన్యాన్ని లంకకు తీసుకువెళ్లి రాక్షసులను ఓడించి సీతామాతను తీసుకొచ్చాడు. పర్షియాను జయించడానికి క్రీస్తుపూర్వం 332లో అలెగ్జాండర్ టైర్ నగరానికి ఒక వంతెన లేదా కాజ్ వేను నిర్మించాడు. టైర్ నగరం సముద్ర తీరం నుంచి సుమారు కిలోమీటర్ దూరంలో ఉండి జయించడానికి కష్టంగా ఉండేది. అలెగ్జాండర్ ఇంజనీర్లు సముద్రంలో సుమారు 800 మీటర్ల నుంచి 1 కిలోమీటరు పొడవైన వంతెనను నిర్మించారు. ఇప్పుడు అది ద్వీపకల్పంగా మారిందని పరిశోధనల్లో తేలింది. దీని నిర్మాణానికి వారు రామసేతును నమూనాగా తీసుకున్నారన్న అభిప్రాయం ఉంది. శ్రీరాముడు అయోధ్య దక్షిణ భాగమైన రామకోటిలో జన్మించాడు. అయోధ్య కోశల రాజధాని. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇక్కడే నేడు బాలరాముడికి దేవాలయం నిర్మించారు. నేపాల్ రాజధాని కాఠ్మండుకు ఆగ్నేయంలోని జనక్పూర్లో జానకి మందిరం ఉంది. సీతమ్మ తల్లి జన్మించింది ఇక్కడే. సీతారామ కళ్యాణం జరిగింది ఇక్కడే. నేటికి జనక్పూర్లో కళ్యాణానికి చుట్టుపక్కల గ్రామాల వారు పసుపు కుంకుమలు తీసుకువస్తారు. శ్రీరామచంద్రునికి జనక్పూర్లో కొంత భూమి ఇచ్చారట. ఏటా నవమి నాటికి కొంత ధాన్యంతో నేపాలీలు అయోధ్య వచ్చేవారు. ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో ఆ భూమిపై వచ్చిన ఆదాయానికి గుర్తుగా ఏటా తీసుకువచ్చి నవమి నాడు జానకమ్మకు ఇచ్చేవారట. నెహ్రూ ప్రధాని అయ్యాక దానిని తిరస్కరించినట్లు చెప్తారు. తద్వారా ఆ సాంప్రదాయం పోయింది. బీహార్లోని దర్భంగా జిల్లాలో అహల్యాస్థాన్ ఉంది. యాగరక్షణకు బయలుదేరిన శ్రీరాముడు మార్గ మధ్యలో గౌతముడి భార్య అహల్యను కటాక్షిస్తాడు. ఈ ప్రదేశమే అహల్యాస్థాన్. ఈ ఆలయానికి సమీపంలో భోజ్పూర్ ఉంది. ఇక్కడే శ్రీరాముడు తాటకిని సంహరిస్తాడు. శ్రీరాముడు చిత్రకూట్లో 14 ఏళ్లు అరణ్యవాసం చేశాడు. భరతుడు వచ్చి అన్నను కలిసింది ఇక్కడే. చిత్రకూట్లో సీతారాముల పాదముద్రలున్నాయి. ఈ ఆలయం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మధ్య ఉంది. రావణ వధ తర్వాత శివుడిని పూజించడానికి రాముడు ప్రతిష్ఠించిన లింగం రామేశ్వరంలో ఉంది. ఋష్యమూక పర్వతం, హనుమంతుడు రాముని కలిసిన ప్రదేశం కర్ణాటక హంపి ప్రాంతంలో ఉన్నాయి. జటాయువు రావణుడితో పోరాడి సీతను రక్షించే ప్రయత్నంలో కూలిన చోటు లేపాక్షి. లేపక్షి అని రాముడు అన్నట్లుగా ప్రతీతి. అది ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో ఉంది. అదే లేపాక్షి. మిస్టీరియస్ కోబ్రాహుడ్ గుహ శ్రీలంకలో సిగిరియాలో ఉంది. ఈ గుహ గోడలపై పురావస్తు శాస్త్రవేత్తలు కొన్ని చిత్రాల్ని గుర్తించారు. అవి సీతమ్మ తల్లిని అసురులు బంధించిన దృశ్యాలుగా చెప్తారు. శ్రీలంకలో సీతాకోటువ అనే ప్రదేశం ఉంది. రావణుడు సీతమ్మ తల్లిని అపహరించాక ఇక్కడనే బంధించారని చెప్తారు. శ్రీలంకలో నిజమైన అశోకవనం ఉంది. ఈ వనానికి సమీపంలో హనుమాన్ పాదముద్రలు కనిపిస్తాయి. రాక్షసులకు, వానరులకు మధ్య విజయదశమి రోజున ప్రారంభమైన యుద్ధం 21 రోజులు జరిగింది. 21వ రోజున శ్రీరాముడు రాక్షసులను ఓడించి సీతాదేవిని తీసుకుని అయోధ్యకు వచ్చాడు. ఆ రోజునే దీపావళి చేసుకున్నారు. దీపావళి రోజున రామలీలా మైదానంలో రావణ సంహారం కార్యక్రమాన్ని నిర్వహించడం అందుకే. సరోజ్ బాలా పరిశోధన శ్రీరాముని జననంతో ప్రారంభమైంది. వాల్మీకి రామాయణం ప్రకారం చైత్ర శుక్ల నవమి 5114 BCE ఈ రోజుకు ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం సరిగ్గా సరిపోతుంది. రామాయణ కాలంలో వాడిన ఆయుధాలు, వంటపాత్రలు, నగలు, విలువైన రాళ్లు, ఫలాలు, కూరగాయలు, ధాన్యం, కందమూలాలను శోధించినట్టు ఆమె చెప్పారు. ఆమె
సింధు, గంగా, సరస్వతి నదీ పరివాహక ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో ఈ పుస్తకాలు దొరికాయి. ముఖ్యంగా రాగి బాణాలు, ఉంగరాలు, చూడామణి, మట్టి పాత్రలు, బియ్యం, బార్లీ, దానిమ్మలు మొదలైనవి. కార్బన్ 14 టెస్టింగ్ ప్రకారం ఈ వస్తువుల కాలం BCE 7000 to 4000. ఇది ఖగోళ శాస్త్ర పరిశోధనలకు దగ్గరగా ఉంది. దీనిని నిర్వహించిన వారు ఉత్తరప్రదేశ్ పురావస్తు శాఖ. భారత పురావస్తు సర్వే ఇచ్చిన నివేదికలో ఇవి ఉన్నాయి. వాల్మీకి గొప్ప భూగోళ శాస్త్రవేత్త. తన గ్రంథంలో నేటి ఉత్తరంలో ఆఫ్ఘనిస్తాన్, దక్షిణంలో రామేశ్వరం, పడమరన మహారాష్ట్ర, తూర్పున కోటుంసర్ సరిహద్దుగా గుర్తించారు. ఇవి రామరాజ్యానికి సరిహద్దులు. శ్రీరాముని చరిత్రను నిర్మించగలమా? దానికి ఆధారాలు చూపించగలమా? సరోజ్ బాలా వేసుకున్న మొదటి ప్రశ్న ఇది. ఆ ప్రకారం కాలగణన, గ్రెగేరియన్ క్యాలెండర్లు, నాటి ఆహారపు అలవాట్లు, పురావస్తువులు, నాటి జీవజాలం, భూమి దాని పరిభ్రమణం, నీరు దాని పెరుగుదల, ఆకాశం వివిధ ఋతువుల్లో అది కనిపించే విధానం, గ్రహాల కదలిక, మానవ పరిణామక్రమం, జంతు వృక్ష సంపద, అడవులు వాటి వివరణ మొదలైన ఎన్నో విషయాలను తెలుసుకోవటానికి ఎందరితోనో చర్చించారు. ప్లానిటోరియం సాఫ్ట్వేర్ ని కూడా వాడారు. మహర్షి వాల్మీకి రామాయణ కాలంలోనే రాసి ఆ కావ్యాన్ని శ్రీరాముని బిడ్డలైన లవకుశులచే అయోధ్యలో పాడించారు. ఆ గాన మాధుర్యానికి శ్రీరాముని కొలువు తన్మయత్వంలో మునిగిపోయింది. తర్వాత భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో వాల్మీకి రచనలతో ధీటైన రామాయణాలు సుమారు 3000 వరకు వెలువడ్డాయి. తాను ఫిజీ నగరానికి వెళ్లినప్పుడు ఎదురైన అనుభవం గురించి సరోజ్ బాలా ప్రస్తావించారు. 300 ఏళ్ల క్రితం ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ కార్మికులను తీసుకువెళ్లింది. వారు తమతో పాటు రామచరిత మానస్ తీసుకువెళ్లారు. ఇప్పటికే కష్ట సమయాల్లో వారు చదువుకునే గ్రంథం అదే. వివిధ భాషల్లోనూ రామాయణాలు వచ్చాయి. 11వ శతాబ్దంలో తమిళంలో కంబకవి రామవతరం, 14వ శతాబ్దంలో మాధవ కండలి అస్సామీ భాషలో సుప్తకాండ రామాయణం రాశారు. 16వ శతాబ్దంలో సంత ఏకనాథ్ మరాఠీ భాషలో భవర్త రామాయణం, అప్పుడే ముల్లా అబ్దుల్ ఖాదిర్ బదయూని వాల్మీకి రామాయణాన్ని పర్షియన్ భాషలోకి అనువదించాడు. 17వ శతాబ్దంలో గోస్వామి తులసీదాస్ రామచరిత మానస్ని అవధీ భాషలో రాశాడు. 18వ శతాబ్దంలో గురు గోవింద్ సింగ్ గోవింద్ రామాయణాన్ని గురుముఖి లిపిలో అందించాడు. 19వ శతాబ్దంలో రాధేశ్యాం రాసిన రామాయణం నుంచే రామలీలా మైదానంలో జరిగే రామాయణ ఉత్సవానికి సంభాషణలు తీసుకుంటారు. ఇది ఉత్తర భారతం అంతటా ఉంది. 20వ శతాబ్దంలో తెలుగులో విశ్వనాథ రామాయణ కల్పవృక్షం రాశారు. 21వ శతాబ్దంలో వీరప్ప మొయిలి శ్రీ రామాయణ మహావిశేషణం పేరుతో రామకథ రాశారు. వీళ్ళందరి కథలకు స్ఫూర్తి వాల్మీకి రామాయణమే. సరోజ్ బాలా మాత్రం గోరఖ్పూర్ ప్రెస్ ముద్రించిన శ్రీమద్ వాల్మీకి రామాయణం మూలాధారంగా తీసుకున్నారు. వాల్మీకి శ్రీరామచంద్రుడిని పురద్రూపిగా, సద్గుణశీలిగా, మహావీరునిగా, దయార్ద్ర హృదయునిగా, మానవజాతిలో మహోన్నతుడిగా చిత్రించాడు. మంచి సోదరుడు, మంచి స్నేహితుడు, మంచి భర్త, వీటన్నింటికన్నా ఎక్కువగా ఒక గొప్ప సంఘ సంస్కర్తగా చిత్రించాడు. సీతామాతను స్త్రీజాతికే ఆదర్శ మహిళగా చిత్రించాడు. అన్నదమ్ములకు ఉదాహరణగా రామలక్ష్మణుల్ని చెప్తారు. ఆంజనేయునికి మించిన రామభక్తుడు లేడు. ఇలా అన్ని పాత్రల్ని ఈ మానవజాతి ఉన్నంతకాలం ఉండేటట్లు చిత్రించాడు వాల్మీకి. సుమారు 2500 సంవత్సరాల క్రితమే గ్రామాన రామమందిరాల నిర్మాణం జరిగింది. 10వ శతాబ్దం నుంచి శిల్పాలు చెక్కడం, క్యాన్వస్లపై పెయింటింగ్లు వేయటం, 16వ శతాబ్దంలో ఆర్చ్లు కట్టడం ప్రారంభమైంది. 1652లో మేవార్ సంస్థానంలో సాహిబ్దిన్ అనే చిత్రకారుడు రామాయణ కథను అనేక క్యాన్వస్లపై చిత్రించాడని బాలా రాశారు. అయోధ్యలో దొరికిన శాసనం గహాద్వాల్ రాజవంశీకుడు గోవిందాచార్య విష్ణుహరి దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుపుతోంది. 11వ శతాబ్దం నాటి నాగరీ లిపి శాసనం ఒకటి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో దొరికింది. దీనిని చందేల రాజవంశీకుడు కీర్తివర్మ 1060-1100 మధ్య వేయించాడు. రామజన్మభూమి వివాదంలో ఇవి ఉడతాసాయం చేశాయి. శ్రీరామచంద్రుడు ఉత్తమ పురుషుడు. భారతీయ సిద్ధాంతం ప్రకారం మానవుడు మహనీయుడైతే దేవునిగా రూపాంతరం చెందుతాడు అని ప్రఖ్యాత చరిత్రకారిణి సుమిత్ర మహాజన్ ఈ గ్రంథానికి రాసిన ముందు మాటలో వ్యాఖ్యానించారు. సరోజ్ బాలా తన గ్రంథాన్ని 7 అధ్యాయాలుగా విభజించారు. అయోధ్య న్యాయ పోరాటంలో ఏ ఆధారం ఎలా సాక్ష్యం చెప్పిందో కూడా ఆమె వివరించారు. మొదటి అధ్యాయం లవకుశులు అయోధ్యలో రామకథను గానం చేయటం.
దానిలో భాగంగా దశరథ మహారాజు నిర్వహించిన పుత్రకామేష్టి యజ్ఞం, ఆ సందర్భంలో ఆకాశంలోని గ్రహస్థితి, దశరథునికి 4 కుమారులు జన్మించటం వర్ణించారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల ప్రకారం రామజన్మభూమి ఉండటం, కొన్ని పురావస్తు ఆధారాల్ని కోర్టుకు సమర్పించిన వాటిలో 7000 సంవత్సరాల నాటి రాగి బాణాలు, మట్టి పాత్రలు, బియ్యం, గోధుమలు, వంట పాత్రలు, అయోధ్య నుంచి మిథిలా మార్గంలోని తవ్వకాల్లో దొరికిన ఆధారాలు ఇచ్చారు. 2వ అధ్యాయంలో సీతారామలక్ష్మణుల అరణ్యవాసం, చిత్రకూట్, ముందుగా శృంగవరపూర్ గుహ, నిషాదుని కోటకు చేరిన కథ, ఆ చిత్రాల్ని సాహిబ్దీన్ వేశారు. ఇవి కోర్టుకు సమర్పించారు. 3వ అధ్యాయంలో దండకారణ్యం, ఋషులు శరభంగా, సతేక్షన్, అగస్త్య మహామునుల దర్శనం, శూర్పణఖ ఉదంతం ఉంటాయి. ఇక్కడే కరదూషణుని సంహరించాడు శ్రీరాముడు. ఆ రోజు సూర్యగ్రహణం. పంపానదీ తీరాన శబరిని కలవటం, దండకారణ్యం నుంచి సీతాపహరణ, దండకారణ్యంలోని వృక్ష జంతు సంపద ఆధారంగా తీసుకున్నారు. 4వ అధ్యాయంలో వానర వీరులైన సుగ్రీవుని, హనుమని కలవటం, వాలి సంహారం. ఈ రోజు ఉదయం సూర్యగ్రహణం పట్టింది. సుగ్రీవుని కిష్కింద రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం, రామలక్ష్మణులు ప్రస్రవన్ గుహలో జీవించటం, హంపి ప్రాంతంలో రామాయణానికి సంబంధించిన అనేక పురావస్తు ఆధారాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ప్రకటించింది. 5వ అధ్యాయం సీతాన్వేషణ, హనుమ లంకకు ప్రయాణం, శ్రీలంక ప్రాంతంలో చంద్రగ్రహణం ఉన్నాయి. సీతమ్మకు చూపడానికి ఉంగరం తీసుకొచ్చాడు హనుమ. ఆమె చూడామని ఇచ్చింది. ఇక్కడ 5000 సంవత్సరాల నాటి ఆధారాలుగా తవ్వకాల్లో దొరికిన ఉంగరాలను, చూడామణుల్ని కోర్టులో సమర్పించారు. 6వ అధ్యాయంలో శ్రీరామచంద్రుడు తన వానర సైన్యంతో కిష్కింద నుంచి రామేశ్వరానికి, అక్కడి నుంచి రామసేతు మీదుగా లంకాపురానికి చేరారు. దీనికి 7000 సంవత్సరాల నాడు రామసేతు నిర్మాణంలో వాడిన ఇటుకలు, రాళ్లు, సున్నం ఆధారాలుగా చూపారు. రావణుని చంపి విభీషణునికి పట్టాభిషేకం జరిపించారు. ఇందుకు సంబంధించి 200 ఏళ్ల నాటి వర్ణచిత్రం ఆధారంగా చూపారు. 7వ అధ్యాయంలో శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి 10 ఏళ్లు రాజ్యాన్ని ఏలారు. కానీ అపార్థాల కారణంగా గర్భవతిగా ఉన్న సీతామాతను తీసుకువెళ్లి అడవిలో వాల్మీకి ఆశ్రమం దగ్గర దింపుతారు. అక్కడే లవకుశులు జన్మిస్తారు. ఉత్తర భారతంలో 8 రాజ్యాలు ఏర్పడతాయి. వాటిని 8 మంది రాకుమారులు పరిపాలిస్తారు. దీనికి సంబంధించిన పురావస్తు ఆధారాలు దొరికాయి. వీటి ఆధారాలతో శ్రీరామచంద్రుడు అయోధ్యలో జన్మించాడు అనటానికి కావలసిన చారిత్రక ఆధారాలు విరివిగా దొరికాయి. కాబట్టి నవంబర్ 9, 2019లో ఇచ్చిన తీర్పు శ్రీరామచంద్రునికి అనుకూలంగా వచ్చింది. దాని పర్యవసానమే నేటి బాలరాముని మందిర నిర్మాణం. ఇది జాగృతి తెలుగు వారపత్రిక మార్చ్ 23, 2026 సంచిక నుంచి సమర్పించటం జరిగింది. శీర్షిక రామాయణానికి శాస్త్రీయత. నమస్కారం.